ఎల్ఓసి ప్రాంతం మొత్తం కూడా కాల్పులు జరుగుతున్నాయి. ఒమర్ అబ్దుల్లా ప్రశ్నిస్తున్నారు ఎట్లాంటి విరమనేది, దీనికి ఎవరు సమాధానం చెప్తారని చెప్పేసి. సో పాకిస్తాన్ పై ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆకృత్యాల పైన, పాకిస్తాన్ అనే అందం, అక్కడ ఆర్మీ అయితే మనకేంది, అక్కడ ఉగ్రవాదం ఏదైతే మనకేంది, అక్కడ పాలిటిక్స్ మనకి ఏదైతే మనకేంది, బట్ ఇప్పుడు పాకిస్తాన్ రియాక్షన్ ఏంటి, అమెరికా రియాక్షన్ ఏంటి? శ్రీకాంత్, గంట క్రితమే మీ డిబేట్ లో నేను మాట్లాడాను. కండిషన్స్ లేకుండా అసలు సీజ్ ఫైర్ ఏంది, వచ్చిన ప్రపోజల్ ఏంది అనేది చాలా మనం మాట్లాడాము. చిన్నవాళ్ళమైనప్పటికి కూడా చాలా కేటగారికల్ గా మాట్లాడాము. బట్ మనం మాట్లాడుతున్న ఒక గంట తర్వాతనే సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరిగినట్లుగా మనకి పెద్ద ఎత్తున మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి. 3:30 పాకిస్తాన్ డీజీఎం నుండి ప్రతిపాదన రావటం ఏంది, 5 గంటలకి సీజ్ ఫైర్ ప్రకటన చేయటం ఏంది, మళ్ళీ 3 గంటల తర్వాత దాన్ని సీజ్ ఫైర్ లేకపోతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మళ్ళా శ్రీనగర్ నుండి మొదలుపెట్టి కాల్పులు డ్రోన్లతోటి తెగబట్టం ఏంటనేది ఒగ్గింత మొత్తం దేశమంతా ఆశ్చర్యపోతుంది శ్రీకాంత్ గారు. ఇది ఏంది, ఈ పరిణామాలు ఏంటి, ఎటుపోతున్నాము, ఏం జరుగుతుంది అసలు, వాట్ అబౌట్ మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏంటి అనేటటువంటి దానిపైన ఖచ్చితంగా ఒకంత ఆశ్చర్యం అయితే చాలా స్పష్టంగా అవుతుంది. అంటే దీంట్లో ఏంటంటే అసలు పాకిస్తాన్ ఎవరి మాట వింటుంది? పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట పాకిస్తాన్ వింటుందా? పాకిస్తాన్ సైన్యం మాట పాకిస్తాన్ వింటుందా? పాకిస్తాన్ లో ఉగ్రవాదుల మాట పాకిస్తాన్ వింటుందా? మనం మంచో చెడో భారతదేశం మొత్తం నరేంద్ర మోడీ మాట వింటున్నాం. బట్ పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది అసలు? ఒక విధంగా పాకిస్తాన్ ఈ విషయంలో దుస్సాహసం చేసిందని చెప్పాలా. ఎందుకంటే కాల్పుల విరమణ ఇప్పటికే అన్ని యుద్ధ నియమాలను ఉల్లంఘించి జరుగుతున్నటువంటి డ్రోన్ల దాడి, మిసైళ్ల దాడి జనావాసాల పైన చేస్తున్నారు, లేదా సామాన్య పౌరుల మీద చేస్తున్నారు. గత 3 రోజులుగా మా భారతదేశ ఎల్ఓసి పక్కన ఉన్నటువంటి 15-16 మంది ప్రజలను చంపివేశారు. ఇవన్నీ కూడా యుద్ధ నియమాలను ఉల్లంఘించి చేస్తున్నటువంటి అంశాలే. 3 రోజులుగా భారతదేశం చేస్తున్నటువంటి దాడులు చాలా చాలా లక్షిత ప్రేరేపితంగా జరుగుతున్నాయి, చాలా సంయమనంతో జరుగుతున్నాయి, చాలా పద్ధతిగా జరుగుతున్నాయి, ఏ నిబంధనలు ఉల్లంఘించకుండా జరుగుతున్నాయి. కానీ 3 రోజులుగా చేస్తున్నటువంటి అన్ని ఉల్లంఘనలు ఒక ఎత్తు అయితే, 3 గంటల క్రితం ఒప్పందం కుదుర్చుకొని 3 గంటల తరువాత ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించేటటువంటి ఒక దుస్సాహసం చేయటం అంటే పాకిస్తాన్. బట్ పాకిస్తాన్ ని భవిష్యత్తులో ఎట్లా నమ్మాలా? ఇంకొక పాయింట్ అంటే అభినందనీయం అన్నటువంటి పదాన్ని ఇందాక డొనాల్డ్ ట్రంప్ వాడడం జరిగింది. ఆర్మ్ ఫోర్సెస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ½ అన్ అవర్ బిఫోర్ ఆయన చేసినటువంటి కామెంట్, ఆయన చేసినటువంటి పోస్ట్. అయితే డొనాల్డ్ ట్రంప్ వాడిన 2 పదాలు ఏంటి అనంటే విజ్ఞత, విచక్షణ. 2 దేశాలు పాటించిన విజ్ఞతకు విచక్షణకు అభినందనలు చెప్తున్నామన్నారు. బట్ ఎక్కడ ఎవరు విజ్ఞత పాటించారు, ఏ విచక్షణ పాటించారు అనేది డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్య ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంపే చెప్పాలి. అంత ఘాటైనటువంటి పదాలతోటి సీజ్ ఫైర్ ని పొగిడినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు శ్రీనగర్ నుండి ఉదంపూర్ దాకా డ్రోన్లతోటి అటాక్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ కి ఏం సమాధానం చెప్తారు? అంటే సమాధానం కంటే ముందు అసలు ట్రంప్ ఏం అడిగారు, ట్రంప్ కి ఏం తెలుసు, గ్రౌండ్ రియాలిటీ ఏం తెలుసు, ఇక్కడ జరుగుతున్న ఏం తెలుసు, ఏ వాతావరణాన్ని భారతదేశం ట్రంప్ ముందు పెట్టింది, పాకిస్తాన్ ఏం పెట్టింది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇందాక మీరు కూడా అన్నారు, ఈ పాయింట్ మీరు కూడా లేవనెత్తడం జరిగింది. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియా తో పాటు జేడీ వాన్స్ గత 48 అవర్స్ నుంచి నరేంద్ర మోడీ తోటి, షబాజ్ షరీఫ్ తోటి, విదేశాంగ మంత్రి జయశంకర్ తోటి, ఆర్మీ చీఫ్ తోటి, అజిత్ దోవల్ తోటి అందరితోటి మాట్లాడిన తర్వాత ఒప్పుకున్నారు, చర్చలకు అంగీకరించారు, కాల్పుల విరమణకు అంగీకరించారు. సో పాకిస్తాన్ ప్రధాని విదేశాలతో టచ్ లో ఉన్నారా, సొంత దేశంతో టచ్ లో లేరా, సొంత ఆర్మీతో టచ్ లో లేరా? సో పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడు ఏం చెప్తారా, అసలు ఎక్కడున్నారు పాకిస్తాన్ ప్రధాని? అంత ఎక్కడో భూగర్భంలో ఉండి ఈ సంకేతాలు పంపిస్తున్నారు. సో దీనికి సమాధానం ఏం చెప్తారు? పాకిస్తాన్ ప్రధాని ఎక్కడున్నారంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి కాదు, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, ఆ దేశ ఉప ప్రధానమైనటువంటి ఇషాక్ దార్ దీనికి ఇనిషియేటివ్ తీసుకున్నట్లుగా మనకు వార్తలు వచ్చాయి. బట్ అంత కీలకమైనటువంటి వ్యక్తి, ఈ సీజ్ ఫైర్ డిస్కషన్స్ లో పాల్పంచుకున్నటువంటి వ్యక్తి మాట కూడా ఆ దేశం సైన్యం వినట్లేదా అనేటటువంటి ప్రశ్నలు మన ముందుకు వస్తున్నాయి. ఇందాక డిబేట్ లో నేను ఒక కీలకమైన పాయింట్ లేవనెత్తాను శ్రీకాంత్ గారు, మళ్ళొకసారి నేను దాన్ని చెప్తున్నాను. ఏంటి అనంటే
డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ కి రష్యాకి మధ్యన సీజ్ ఫైర్ ప్రతిపాదనలు చేసినప్పుడు అవును పుతిన్ నిర్బద్ధంగా తోచిపుచ్చటమే కాదు కండిషన్స్ పెట్టిండు. అవును. ఈ కండిషన్స్ కి ఉక్రెయిన్ ఒప్పుకుంటేనే మేము సీజ్ ఫైర్ కు ఒప్పుకుంటాం అనేటటువంటి కండిషన్ పెట్టారు. కానీ మనకి పాక్ నుండి ప్రతిపాదన అమెరికాకి రావటం, అమెరికా మనకి ప్రతిపాదన చేయటం, కళ్ళు మూసి తెరిసే లోపల భారత ప్రభుత్వం కూడా సీజ్ ఫైర్ కు ఒప్పుకొని 2 దేశాలు 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. 12వ తారీఖు నుంచి డీజీఎంల స్థాయిలో చర్చలు జరగబోతున్నాయి అనేటటువంటి ఒక ఫీలర్స్ అన్ని దేశం ముందు ప్రపంచం ముందు పెట్టారు కదా. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతు పరిణామము ఇదంతా ఏంది అనేటటువంటి ఒక ప్రశ్న సగటు భారతీయుడు మెదడులో మెదులుతున్నది. అసలు అండి శేషు గారు, కెన్ ఐ ఆన్సర్ దిస్ ఫర్ యు? ఇంకొక సిటిజన్ గా మాట్లాడుతున్నాను, నేనేమి స్పెషలిస్ట్ గా మాట్లాడలేదు. వై డు వి నాట్ టేక్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ స్ట్రాటజీ అండి? See, diplomacy-లో there is no straight arrow. As a soldier, I can say, then I would prefer to fire a straight arrow. Kind of diplomacy-లో there is no straight arrow. Why don't we look at it as a strategy where వీళ్ళందరూ మీరు మధ్యలో మాట్లాడతారు కదా, చూద్దామైతే పాకిస్తాన్ ఎంతవరకు మీ మాట వింటుంది, హౌ రిలయబుల్ ఇస్ పాకిస్తాన్ అనేది చూపించడానికి within 3 hours to get. చూడండి, ఇప్పుడు ఆర్బిట్రేటర్ కి జడ్జి కి సపోజ్ ఇద్దరు తనుకుంటుంటే మీరే వెళ్ళి ఒకవేళ నిర్ణయం చెప్పి పక్కకు నుంచోగానే సడన్లీ 1 person స్టార్ట్స్ అటాకింగ్ ది అదర్ పర్సన్, మీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు అదే పరిస్థితి అమెరికాకు ఉంది, రైట్ అట్ ద హైయెస్ట్ లెవెల్, ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. సో ఇట్ కుడ్ బి a part of the strategy also. See, one is knowing something, second thing is proving. ఇప్పుడు ఉన్నటువంటి ఉద్రిక్తతల వ్యవస్థలో, ఇప్పుడు ఉద్రిక్తతలు ఉన్నటువంటి సందర్భంలో అసలు కవ్వింపు చర్యలకు పాల్పడిందే పాకిస్తాన్. ఈ ప్రతిపాదన అవన్నీ కరెక్టే. ఇప్పుడు మీరు చాలా చక్కగా తీసుకొచ్చిందే పాకిస్తాన్. ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చిందే పాకిస్తాన్. ఈ ప్రతిపాదనను ఉల్లంఘిస్తుందే పాకిస్తాన్. బట్ వీటన్నిటిలో కూడా జరుగుతున్న 3 రోజులు జరుగుతున్నటువంటి పరిణామాల్లో మనం బాధితులుగా మిగిలిపోతున్నాం. వాళ్ళు విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నటువంటి దేశంతో అన్కండిషనల్ గా మనం సీజ్ ఫైట్ రావటము కొంత ఆశ్చర్యమే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అన్నది దానికి తోటి నేనేమి డిఫర్ అవ్వట్లేదు, కానీ బట్ అన్కండిషనల్ గా అంత తొందరగా ఎందుకు భారత ప్రభుత్వము రావాల్సి వచ్చింది అనేటటువంటి ప్రశ్న సహజంగా వస్తుంది. జనరల్ గా చాలా సహజం అండ్ వెరీ జెన్యున్ ప్రశ్న అనేది. మీరు అడిగే ప్రశ్న చాలా జెన్యున్ కూడా. సహజం ఒక పాట అయితే చాలా జెన్యున్ క్వశ్చన్. బట్ ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ స్ట్రైట్ గా ఆలోచిస్తే దీస్ క్వశ్చన్స్ విల్ కమ్. కొంచెం మనం ఆఫ్ ద ట్రాక్ వెళ్ళి విత్ బిగర్ పిక్చర్ చూస్తే మనకున్న లీడర్షిప్ ఇప్పుడు ఎలాంటిదంటే, వీళ్ళు దేర్ యాజ్ గుడ్ యాజ్ చాణక్య అగైన్ ఫర్ అస్. భారతదేశంలో 1000 సంవత్సరం క్రితం చాణక్యుడు ఉన్నారు, ఆయన తర్వాత అగైన్ వీఆర్ ఇన్ దట్ పొజిషన్ నౌ. సో లెట్ us trust our leadership on these issues. ఇక్కడ పాయింట్ ఏంటంటే శేషు సార్ ఐ వాంట్ టాక్ వన్ లైన్ సార్. మన స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు అన్నది ఒక పాయింట్ యాక్సెప్ట్ చేద్దాం. సో అది యుద్ధ నీతియా, లేదంటే చాణక్య వ్యూహమా, మోడీ మౌన వ్యూహమా, ఇవన్నీ కూడా చాలా రోజుల చర్చ జరుగుతున్నాయి. ఒకవేళ 2 దేశాలు చర్చించుకొని 2 దేశాలు మధ్యలో మాట్లాడుకుంటే కాల్పుల విరమణ ఒప్పందానికి 2 దేశాలు మాత్రమే వస్తే, సో మీరు అన్నట్టు ఒక స్ట్రాటజీ బహుశా వచ్చేదేమో. బట్ ఇక్కడ 3వ దేశం కూడా వచ్చింది కాబట్టి అమెరికా ఒక క్రెడిట్ వార్ కోసం చూస్తోంది. నేను అనేది శ్రీకాంత్ గారు, 3వ దేశం ఈ వచ్చింది కాబట్టే నేను ఈ మాట మాట్లాడుతున్నాను, లేకపోతే ఐ వుడ్ నాట్ హావ్ స్పోకెన్ అబౌట్ దిస్ ఎట్ ఆల్. సి, ఈ 3వ దేశం ఇట్ ఇస్ లెంత్ గా ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు నేను లెట్స్ సే శేషు గారు వీఆర్ బోత్ హ్యావింగ్ ఎ ఫైట్. మీరు మధ్యలో వచ్చి పెద్ద మనిషిగా చూసే ఇద్దరు ఇలా చేయమాకండి, నేను ఐఎమ్ హియర్, స్టాప్ దిస్ అండ్ విల్ లుక్ ఎట్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్ అని. మీరు పక్కకు జరగగానే నేను రోగ్గా ఐ గో అండ్ అటాక్ శేషు అనుకోండి, మీరు శేషుకి రేపు ఏ సమాధానం చెప్తారు, ఎలా చెప్తారు? ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే వీఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్ వేర్ వీ హ్యావ్ ఎవ్రీ మోరల్ హై గ్రౌండ్ టు tackle this situation, to the point where
అమెరికా కూడా ఇన్వాల్వ్ అవ్వదు ఇంకా. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ మీరు అన్నట్టు మన ముగ్గురు మధ్యలో పెద్దన్న పాత్ర అమెరికా పోషిస్తే అమెరికా పరువును పాకిస్తాన్ ప్రపంచం ముందు తీసిందన్నది ఈ రోజు అర్థమవుతుంది. అమెరికా తప్పుకోవాలి, ఇక చేతులు ఎత్తేసి తప్పుకోవాలి, పూర్తిగా బైకౌట్ చేసేయాలి పాకిస్తాన్ అనేది ఇప్పుడు అమెరికా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అవునండి, 100% చాలా చక్కగా చెప్పారు మీరు. ఎగ్జాక్ట్లీ. యా, కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. శాంతి చర్చలు ఏవో జరిగినాయి అనుకున్నాం, కానీ అశాంతికే అడుగులు పడేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే త్రివిధ దళాధిపతులు ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టారు. మా ఆర్మ్ ఫోర్సెస్ సిద్ధంగా ఉన్నాయి, ఏమాత్రం టెర్రర్ అటాక్ జరిగినా కానీ ఖచ్చితంగా వార్ అనేది ఉంటుంది, వార్ జోన్ లో మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి. సో మళ్ళీ ఒక ఆపరేషన్ సింధూర్ క్లోజ్ అయింది అనుకున్నాం, ఇది ఇంకా క్లోజ్ అవ్వలేదు, ఎపిసోడ్ ఇంకా నడుస్తుంది. సో ఈ రాత్రికి ఏదో జరగబోతోందా, ఈ డ్రోన్లు ఈ ఒప్పందాలను మొత్తం ఉల్లంఘిస్తోంది, ఏం చెప్తారు? మీ వర్షన్ ఏంటి కోటేశ్వరరావు గారు? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వాడు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడాడో, ఆ తర్వాత ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పేసి జేడి వ్యాన్స్ ఆంధ్ర అల్లుడు వాడెంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడాడో, వాళ్ళ మాటలను నమ్మి మనం ఈ విధంగా అంగీకరించడం ఏమిటనేటువంటి ప్రశ్న. దానిలో చాణక్యం ఉందా, అమాయకత్వం ఉందా అనేటువంటిది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే తప్ప, డొనాల్డ్ ట్రంప్ గురించి అంత భ్రమలు, ఎవ్వరికి లేనన్ని భ్రమలు మన ప్రధానమంత్రి గారికి లేదా మన విధాన నిర్ణేతలకి ఉన్నాయనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ట్రంప్ చేసినటువంటి ట్వీట్ లో కూడా మేము రాత్రంతా వీళ్ళతో మాట్లాడాము అంటే, వాళ్ళ రాత్రంటే వాడికి రాత్రి మనకు పగలనుకోండి. అవును, మేము రాత్రంతా మాట్లాడాము, చర్చించిన తర్వాత ఈ నిర్ణయం అని చెప్పేసి ట్రంప్ ప్రకటించాడు. అందువలన రెండోది, ఇందులో ఇంకొక కోణం కూడా నాకు అనిపిస్తా ఉంది. ఏమిటంటే, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వము పౌర ప్రభుత్వం అనేటువంటిది పేరుకు మాత్రమే పౌర ప్రభుత్వం తప్ప అక్కడ మొత్తం కూడా అంత మిలిటరీయే. ఇప్పుడు అటువంటి ఆ పౌర ప్రభుత్వాన్ని కూడా పక్కకి నెట్టేసి మళ్ళా మిలిటరీ ఇంకోసారి పాకిస్తాన్ ని టేక్ ఓవర్ చేయడానికి ఏమన్నా ప్రయత్నిస్తుందా? దానిలో భాగంగానే ఒకవేళ బలవంతంగా ట్రంప్ ఆ ప్రధానమంత్రి లేకపోతే డిప్యూటీ ప్రధానమంత్రి వాళ్ళతో మాట్లాడి ఆ ఒప్పందాన్ని ప్రకటిస్తే దాన్ని మిలిటరీ డిఫై చేసినట్టుగా కనిపిస్తా ఉంది అనేది నా అభిప్రాయం. అందువలన నిజంగానే ఇది మొత్తం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచేటువంటిది. ముఖ్యంగా మన సగటు భారతీయుడికి అర్థం కాని జుట్టు పీక్కుంటున్నటువంటి పరిస్థితి. ఒకవైపు IMF గురించి చేసినటువంటి హడావుడిలో ఆ దెబ్బ కోలుకోకముందే ఇది మళ్ళా మరొకటి కూడా ఇది కనిపిస్తా ఉంది. ఏమైనప్పటికీ ట్రంప్ ఆడిస్తున్న నాటకం కూడా కావచ్చు. ఎందుకంటే ట్రంప్ ని మామూలుగా మనం నమ్మడానికి వీల్లేదు, ట్రంప్ గాని అమెరికాని కానీ. 2 రోజుల క్రితం అసలు మాకేమి సంబంధం లేదు, ఇది మా యుద్ధం కాదు అని చెప్పినటువంటి వాళ్ళే చొరవ తీసుకొని ఇద్దరితో మాట్లాడి ఈ విధంగా చేయడం అంటే వాళ్ళ గేమ్ కూడా ఇందులో ఏమన్నా ఉందా అనేది మాత్రం ఆలోచించాల్సిందే అనేది నా అభిప్రాయం. వెంకరెడ్డి గారు, Pakistan and India have agreed to ceasefire with immediate effect. Pakistan has always strived for peace and security in the region without compromising on its sovereignty on territorial integrity. ఇషక్దార్ పాకిస్తాన్ ఉప ప్రధాని చేసినటువంటి కామెంట్ ఇది. సో దీన్ని ఆర్మీ వేరు, ప్రభుత్వం వేరు. సో ప్రభుత్వాలను ఆర్మీ నడుస్తూ ఉంటే అక్కడ ఆర్మీ చీఫ్లు ప్రభుత్వ పెద్దలు అయ్యారు, మనకు తెలుసు. ఆర్మీ బిజినెస్ చేస్తుంది, ఆర్మీ ఆర్థిక పరిస్థితి కంప్లీట్లీ వేరు. సో రెండు వేరుగానే చూడాలి మనం. అయితే ఇక్కడ ఆర్మీకి షాడోస్ గా ఉగ్రవాదం ఉంది. ఉగ్రవాదం కాశ్మీర్ కావాలని కోరుకుంటోంది, ఆర్మీ సహకరిస్తోంది. ప్రభుత్వం రాజకీయం చేస్తోంది, అమెరికా దగ్గరికి పోతుంది, ఇంకెక్కడికో ఆఫ్ఘన్ ఇంకా వేరే కంట్రీస్ పోతుంది, టర్కీ నుంచి తెప్పించుకుంటుంది. సో ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆర్మీ ఇనిషియేషన్ దీనిలో స్పష్టంగా కనిపిస్తుంటే, ఇక్కడ మనం ఏం నిర్ణయం తీసుకోబోతున్నాం ఈ రాత్రికి అన్నది ఇక్కడ ఇంకో పాయింట్ కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కలిసి కూర్చొని మాట్లాడతారా ప్రభుత్వం, లేదంటే వాళ్ళకు సయోధ్య కుదరని లేదా? పక్కలో బల్లేలాగా అక్కడ బెలూచిస్తాన్ ఇప్పటికే స్వయంగా స్వాతంత్రాన్ని ప్రకటించుకోబోతున్నాం అని చెప్పేసి జూన్ 2కో 3కో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎవరికి?
పాకిస్తాన్ కి తో పాటు చైనాకి కలిపి వార్నింగ్ ఇచ్చారు, వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది ఏమిటంటే ఆ ఒప్పందం అనేటువంటిది కొంత హడావిడిగా జరిగినట్టుగానే కనపడుతుంది. ఎందుకంటే ఒక రెండు దేశాల మధ్యన అమెరికా అధ్యక్షులు ఇన్వాల్వ్ అయినటువంటిది ఎంత సాధారణంగా మేము ఇన్వాల్వ్ కాను, వాళ్ళు ఏమన్నా మీరేమన్నా చేసుకోండి, రెండు రకరకాలుగా మాట్లాడుతూ వచ్చినాడు. వాస్తవానికి నేను కూడా ఇవాళ మనం మాట్లాడుతూనే ఉన్నాం మన డిబేట్స్ లో. ఇప్పుడు ట్రంప్ గారు మాట్లాడింది ఏమిటి, మొదలు టెర్రరిజం వరకు నా మద్దతు ఉంటుంది అన్నాడు. మరి తర్వాత వాళ్ళు మీరేమన్నా చేసుకోండి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏదో చర్చల్లో టకా జరిగిపోయిన మాట వాస్తవం. ఇది ఒక ఉన్నత స్థాయిలో ఉండేటువంటిది, ప్రపంచం మొత్తం పరిశీలిస్తున్నటువంటిది, అబ్జర్వేషన్ లో ఉన్నటువంటి ఈ దాడులకు సంబంధించి నిర్ణయం అనేటువంటిది టకా జరిగిపోవడము అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా కనపడుతున్నటువంటిది. ఈ జరిగిన తర్వాత మళ్ళీ అక్కడ ఎందుకు ఇదే జరుగుతుంది అనుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగా స్పష్టంగా మీ ఆలోచన నేను కూడా సమర్థిస్తుంది. ఏంటంటే అక్కడ టెర్రరిస్టుల నియంత్రణలో సైన్యం ఉంది, వాళ్ళ ఆధీనం, వాళ్ళ తెలియకుండా ఇది జరిగింది. బిడ్డ మీరు ఏం చేస్తారో చూడండి, ఇప్పుడు కావాలా వాళ్ళ మీద వేస్తారా లేదా అనేటువంటి పద్ధతుల ఇక అట్లాగే ఉంటది కాబట్టి అట్లా జరుగుతుందేమో అనేటువంటి నాకు ఉంది. ఇప్పుడు మరి మనమేం చెప్పాలా, మనం యాక్షన్ ఎట్లా ఉండాలా, ట్రంప్ ఏం చెప్తాడు, అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చెప్తుంది అనేటువంటిది తెల్లారి లోపల ఏదో ఒకటి జరగాలి. మరి అది లేకున్నట్లయితే మళ్ళీ ఒకసారి యుద్ధం కొనసాగుతుంది. కొద్దిగా మనకు ఉన్నటువంటిది, ఎందుకంటే చాలా జాగ్రత్తగా మోదీ గారు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు చేసినటువంటి పరిస్థితుల ఇది ఏం జరిగింది, ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది అనేటువంటిది మరి నాకు కూడా కొంత ప్రశ్నార్థకంగానే ఉన్నది. పాకిస్తాన్ లో పొలిటికల్ సినారియో మనం చూస్తున్నాం. ఇప్పటికే రావల్పిండి జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ బయటికి తీసుకురావాలి అని ఇమ్రాన్ ఖాన్ పార్టీ తరపున వాళ్ళంతా కూడా కోర్టుకు వెళ్తున్నారు, ఎక్కడ దాడి చేస్తుందో భారతదేశం అని చెప్పేసి. సరే ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తాడా లేడా అట్లుందాం. శ్రీకాంత్ గారు మీరు అన్నారు కాబట్టి ఒక మాట, CNN ఇంటర్నేషనల్ CNN మధ్యాహ్నం 4 గంటలకు 3 గంటలకు చూసినప్పుడు నవాబ్ షరీఫ్ కూడా లండన్ నుంచి వచ్చినాడు మీడియేట్ చేయడానికి, పాకిస్తాన్కి వచ్చినాడు అనేది ఒక వార్త. ఓకే, దాన్ని చూద్దాం. అంటే అంశం అట్లా ఉంటాయి. శేషు సార్, ఇక్కడ మధ్యలో బలయ్యింది ట్రంప్. సో పాకిస్తాన్ లో షెబాజ్ షరీఫ్ కు, ఆర్మీ చీఫ్ మునీర్ కు ఒక కోల్డ్ వార్ ఉన్నది. ఇప్పుడు ఈ డ్రోన్లతోటి, ఈ కార్పులతోటి కనిపిస్తోంది. సరే, వాళ్ళ కోల్డ్ వార్ కి సమాధానం ఏం చెప్తారు వాళ్ళు ప్రజలకు, భారతదేశానికి అనేది ఒక సమాధానం కావాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు భారత్ ఎట్లాంటి రియాక్షన్ ఇవ్వబోతోంది, ఎట్లాంటి జనరల్ గా ఒక శ్వాస సౌండ్ కే తట్టుకోలేకపోయారు, గట్టిగా గర్జిస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటిది, ఈ రెండు అంశాలను ఏమైనా మాట్లాడగలుగుతారా? శ్రీకాంత్, ఈ రోజు భారత్ కు వ్యతిరేకంగా 2 కీలక పరిణామాలు జరిగాయి. ఒకటి, మనం ఎంత అబ్జెక్ట్ చేసినా గానీ IMF బెయిల్అవుట్ ప్యాకేజ్ కింద పాకిస్తాన్ కి $1 బిలియన్ ఎయిడ్ నిచ్చింది, 8,500 కోట్ల రూపాయలను. అరే 2-3 రోజుల క్రితం కూడా నిర్మలా సీతారామన్ గారు ADB బ్యాంకుకి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి అప్పీల్ చేశారు, పాకిస్తాన్ కి మీరు ఎయిడ్ ఇవ్వకండి, ఈ ఎయిడ్ ద్వారా వచ్చినటువంటి నిధులన్నిటిని కూడా పాకిస్తాన్ మాపైకి తీవ్రవాదులను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తున్నారు అనేటటువంటి అబ్జెక్షన్ చేస్తున్నప్పటికీ కూడా ఇవాళ IMF పాకిస్తాన్ కి $1 బిలియన్ ఎయిడ్ ప్రకటించడం ఒకటైతే, రెండోది 3 గంటల 30 నిమిషాలకు DGMOల స్థాయిలో ఒక ప్రతిపాదన తీసుకొచ్చి సీజ్ ఫైర్ కి భారతదేశాన్ని ఒప్పించినటువంటి ఒక ప్రతికూలమైన పరిణామం. 2 పరిణామాలు జరిగాయి. ఇది ఒకటి పక్కన పెడితే, ఇంకొకటి పాకిస్తాన్ లో అసలు పౌర ప్రభుత్వానికి మెజారిటీ లేదు. షెహనాజ్ షరీఫ్ కు ఉన్నటువంటి మెజారిటీ లేని ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అక్కడ. ఇమ్రాన్ ఖాన్ పార్టీ జైల్లో ఉన్నప్పుడు కూడా 100 సీట్లు గెలిచి పార్లమెంట్ లో వాళ్ళు బలం ఉన్నప్పటికి కూడా అక్కడ ఒక పౌర ప్రభుత్వం నడపట్లేదు. ఇమ్రాన్ ఖాన్ కి వ్యతిరేకంగా సైన్యం పనిచేయటం వల్ల ఇమ్రాన్ ఖాన్ అక్కడ ఓటమయ్యారు. సైన్యము ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రికి సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ప్రధానమంత్రి పీఠం పైన కూర్చున్నారు. బట్ ఇప్పుడు ఏంటి, అక్కడ ఎవరి మాట అక్కడ సైన్యం వింటుంది అనేటటువంటి ఒక ప్రశ్న చూస్తే ఖచ్చితంగా ఇది అక్కడ ఉన్నతాధికారుల ప్రమేయం మేరకు, DGMOల స్థాయి మేరకు ఈ సీజ్ ఫైర్ ఒప్పందం జరిగితే సైన్యం దాన్ని ఒప్పుకున్నట్టుగా మనకి కనపడట్లేదు. ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం పాయింట్, అక్కడ సైన్యం ఎవరు చెప్తే వింటుంది అన్న పాయింట్ వెనకాల గతంలో ఉగ్రవాదులు చేసినటువంటి కామెంట్స్, అంతకుముందు ఆర్మీ చీఫ్ చేసినటువంటి కామెంట్స్, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఉగ్రవాదాన్ని మీరు అణిచివేయలేరు, పాకిస్తాన్ లో ఉగ్రవాదం ఉంటుంది, ఉగ్రవాదులే ఆర్మీని నడిపిస్తారు, ప్రభుత్వం వేరు, ఆర్మీ అండ్ ఉగ్రవాదం వేరు అన్న సంకేతం ఈ రోజు ప్రపంచానికి ఇచ్చినట్టు కొంత అక్సెప్టెన్స్ కనిపిస్తుందేమో.
లేదు శ్రీకాంత్, అక్కడ ఉగ్రవాదులు సైన్యం కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరికి Exactly. నమ్మకస్తులైన ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రధాని పీఠం మీద కూర్చోబెడుతున్నారు. అంటే అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరైతే వాళ్ళు అక్కడ ఉగ్రవాదుల మాట వినాలా, అక్కడ సైన్యం మాట వినాలా? దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. ముషరాఫ్ ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి భారతదేశంతో, ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి భారతదేశంతో. ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ నడుస్తోంది. ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ నడుస్తోంది. కేంద్రం అన్ని రాష్ట్రాల సిఎస్ లతోటి సమావేశం అవుతోంది వర్చువల్ గా. ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు, అందరూ సిద్ధంగా ఉండాలి, అలర్ట్ గా ఉండాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది. అన్ని రాష్ట్రాల సిఎస్ లతో సమావేశం అవుతోంది. సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అంతోంది. కేంద్రం సీరియస్ గా ఉంది. సో ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని పాకిస్తాన్ అంగీకరించింది, భారత్ అంగీకరించింది. బట్ తర్వాత డ్రోన్లు మాత్రం ఆగడం లేదు. పాకిస్తాన్ నుంచి డ్రోన్లు వస్తూనే ఉన్నాయి, షెల్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే 3 గంటల తర్వాత కాల్పుల విరమణను పాకిస్తాన్ ఉల్లంఘించింది. శ్రీనగర్ తో పాటు చాలా నగరాల్లో డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. జమ్మూ, కథువా, ఉదంపూర్ లో ఇప్పటికే బ్లాక్అవుట్ విధించడం జరిగింది. అటు 8 గంటల నుండి జమ్మూ కాశ్మీర్ లోని అఖూర్నా, పూంచ్, నౌషేరా, శ్రీనగర్, ఆర్ఎస్పురా, సాంబా, ఉదంపూర్ లో పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది. పాకిస్తాన్ అటాక్ చేస్తోంది, తుపాకులతో కాల్స్తోంది. రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్ సరిహద్దుల్లో ఇప్పటికే బ్లాక్అవుట్ ప్రకటించారు. మోరోవర్ కాల్పుల్లో సైనికులు చనిపోతున్నారు. ఇప్పటి వరకు చాలా మంది, ఆల్మోస్ట్ 60 మంది పైగా సైనికులు గాయపడ్డారు. దాదాపు 20 వరకు సామాన్య పౌరులు మరణించారు. 60 వరకు సామాన్య సిటిజన్స్ మరణించారు. ఏప్రిల్ 22 నుంచి మే 10వ తారీఖు వరకు జరిగినటువంటి పాకిస్తాన్ చేసినటువంటి కాల్పుల్లో 4 సైనికులు హతమయ్యారు. మన సైనికులు వీరమరణం పొందారు. ఇప్పుడు కూడా ఈ చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో కూడా ఒక సైనికుడు చనిపోయారు. ఇంకొక 7 సైనికులకు బుల్లెట్ల గాయాలయ్యాయి. సో ఇట్లా నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పే సమయం బహుశా ఈ రాత్రికే ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కేంద్రం అన్ని రాష్ట్రాల సిఎస్ లతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది, వర్చువల్ సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఏ క్షణమైనా అలర్ట్ గా ఉండాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయబోతోంది. శశి సార్, ఈ పరిణామాన్ని ఎట్లా చూస్తున్నారు? శ్రీకాంత్, ఒక 2 మాటలు చెప్తాను. భారత్ వ్యతిరేకి ముషరాఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాక్ భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా భారత్ వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ ఇమ్రాన్ ఖాన్ లాంటి ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఆ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత్ పాకిస్తాన్ సంబంధాలు ఈ స్థాయిలో దెబ్బతినలేదు, కొంత మెరుగుపడ్డాయనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి అక్కడ సైన్యం చెప్పు చేతల్లో, ఉగ్రవాదుల చెప్పు చేతల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఇగో ఈ రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం 2 దేశాల మధ్య ఏర్పడుతుంది. నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది శ్రీకాంత్, అది నేను మన లైవ్ లో మాట్లాడకూడదో నాకు తెలియదు, కానీ నాకున్నటువంటి ఒక అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు చర్చలకు వస్తామన్న వాళ్ళతోటి చర్చలకు రాకుండా చంపేస్తున్నాం మనం. కానీ అంత బాగా దుర్మార్గులైన పాకిస్తాన్ ఎంత దుర్మార్గమైందో, పాకిస్తాన్ లో ఉగ్రవాదులు ఎంత దుర్మార్గమైందో, పాకిస్తాన్ ఎన్నిసార్లు తన ఒప్పందాలను ఉల్లంఘించిందో వాళ్ళు ప్రతిపాదన పెట్టంలోనే మనం సీజ్ ఫైర్ ఒప్పుకున్నాం. ఏంటండి ఇది? ఇప్పుడు నాకు వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఒక ప్రతిపాదన రాగానే మనం వెంటనే ఒప్పేసుకున్నామే. బట్ దేశీయంగా కొంతమంది మేము చర్చలకు వస్తాంరా బాబు అంటే ఆ చర్చలకు రాకుండా చంపివేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం కదా. కాబట్టి పెద్దన్న ద్వారా వచ్చింది ఆ ఒత్తిడి. అదే వెంకటరెడ్డి గారు, నేనేమి విమర్శలకు ఇది సమయం కాదు. ఇప్పుడు మనం ప్రభుత్వాలను లేకపోతే మనంలో విమర్శించుకునేటటువంటి సమయం కాదు కాబట్టి మనం మాట్లాడలేదు. కానీ నిజంగా భారతదేశ ప్రభుత్వం వెనకాల ఈ సమయంలో సైన్యం వెనకాల దేశం మొత్తం కూడా యునానిమస్ గా నిలబడుతుంది. అది చాలా గొప్ప విషయం. కానీ పాకిస్తాన్ లో ఆ సిచ్యువేషన్ లేదు. ఈ పాకిస్తాన్ లో ఒక పక్క బెలూచిస్తాన్ లో ఏర్పాటువాదులు పాకిస్తాన్ ప్రభుత్వం పైన, సైన్యం పైన తిరగబడుతున్నారు. పాకిస్తాన్ ప్రజలు కూడా, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన అక్కడ తిరగబడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అక్కడ సైన్యానికి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఉగ్రవాదులకు సమన్వయం కుదరటలే. కానీ భారతదేశం మొత్తం కూడా మోడీ వెనకాల నిలబడదు. భారతదేశం మొత్తం కూడా భారత సైన్యం వెనకాల నిలబడినటువంటి ఒక గొప్ప అద్భుతమైన సంఘటన చూస్తున్నాం. మన ఆవేదన ఏంటంటే
ప్రభుత్వము జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటిదే ఇక్కడ మనకు వస్తున్నటువంటి అభిప్రాయం. బట్ ఇప్పటి వరకు స్టిల్ కాల్పుల విరమణ ఒప్పందం జరిగేదాకా 100% భారత ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలను ఈ దేశంలో ఉన్న ప్రజలు సమర్థించారు. బట్ ఒక చిన్న తేడా రావటం వల్ల ఒక ఆలోచన, అయ్యో ఇట్లా జరిగింది ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, ఇది భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి వస్తుందా, మనం అనవసరంగా వాళ్ళకి అవకాశం ఇచ్చామా అనేటట్టు వ్యూహాలన్నైనా ఉండొచ్చు. బట్ అది మన దాకా రాదు కదా, మనం అర్థం చేసుకోలేం కదా. ఆ కర్టన్ వెనకాల ఉన్నటువంటి ఆ గొప్ప వ్యూహాన్ని మనం ఈ క్షణంలోనో లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోనో ఇప్పుడున్నటువంటి టెన్షన్ వాతావరణంలోనో అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో కొంత అనుమానం బీజాలు పడతాయి. కాబట్టి అది కూడా తావు లేకుండా ఒక ఉద్రిక్త సమయాలలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం చాలా కీలకమైన జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలి. భారత ప్రభుత్వము చాలా చాలా కన్సెషన్ చేస్తుంది, సంప్రదింపులు చేస్తుంది, దాంట్లో నో డౌట్ ఎక్కడ మనం వెలుబెట్టి చూపించాల్సినటువంటి పని లేదు. కానీ బట్ ఎక్కడో అమెరికాని ఇంత తొందరగా ఎట్లా నమ్మాము, కండిషన్స్ లేకుండా ఇంత తొందరగా నమ్మి ఒక నిర్ణయానికి రావటమే కొద్దిగా ఎక్కడో ఒక స్పార్క్ లాగా కనపడుతుంది మనకి. బట్ అది తప్ప బట్ వీఆర్ విత్ ది సోల్జర్స్, వీఆర్ విత్ ది గవర్నమెంట్, వీఆర్ విత్ ద కంట్రీ టు ఫేస్ ది పాకిస్తానీ సెటప్. కోటేశ్వరరావు గారు ఖచ్చితంగా మనం ఉంటాం. మే ఐ టేక్ దిస్ అండి? శేషు గారు చెప్పిన దానికి once again just an alternative perspective ante. I'm not Sheshu garu chala clear ga chepparu. Whatever is saying is absolutely correct. It is not something for all of us to think ఏదో అన్ని వ్యూహం అంతా మనమే అర్థం చేసుకోవాలని అక్కర్లేదు. కానీ ఇప్పుడు ఉన్నది ఒక్కటి ఆలోచించండి శేషు గారు, అండ్ ఆఫ్ కోర్స్ ఫర్ ఎవ్రీబడి, మనందరం ఆలోచించడానికి ఇప్పుడు అమెరికా లాంటి దేశమే మనం ఏమి చేసినా సరే మనల్ని సపోర్ట్ చేయడం తప్ప ఏమీ చేయలేదు. వచ్చి మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి ఆపడానికి అవకాశం ఇంకా లేదు. అమెరికాయే మనకి చెప్పలేనప్పుడు ఇంకే దేశం ఉందండి ప్రపంచంలో ఇప్పుడు మనకి వచ్చి చెప్పడానికి? ఈ 3 గంటలు అయినా ఏదైతే ఆవేదన అందరం పడ్డామో, ఎందుకు ఆపేశారు ఇలాగా, ఏంటిది, ఏ కండిషన్స్ లేకుండా ఆపేశారు, ఏమీ చెప్పట్లేదు, మరి ఫ్యూచర్ లో ఏమవుతుంది, ఈ ఉత్కంఠ ఏదైతే మనకు అందరికీ ఉందో దీనితో ఒక్క దెబ్బతో ఈ 3 గంటలు తర్వాత పాకిస్తాన్ చేసిన దుశ్శాసనంతో ఇప్పుడు నో కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ ద మోరల్ రైట్ టు కమ్ అండ్ టెల్ us ఇలా చేయండి అలా చేయండి, ఇలా చేస్తే కరెక్ట్ అలా చేస్తే కరెక్ట్ అని. సో ఐ థింక్ వీఆర్ ఇన్ వెరీ వెరీ గుడ్ పొజిషన్. నా ఆలోచన అండి. అంటే కోటేశ్వర గారు ఒక జనరల్ గా ఒక పాయింట్ ఆలోచింది. ఎమోషనల్ గా ఉన్నది భారతదేశం, చాలా ఎమోషనల్ గా ఉన్నటువంటి పరిస్థితి. గత 15-20 రోజుల నుంచి ఒక ఎమోషన్ నడుస్తోంది. ఆడబిడ్డల కళ్ళ ముందు వాళ్ళ భర్తలకు తల మీద తుపాకీ పెట్టి పేల్చేశారు. దేశం మొత్తాన్ని కదిలిస్తే ఆపరేషన్ సింధూర్ తోటి కొంత సాటిస్ఫై అయినాం. సింధూర్ నడుస్తుంది, అటాక్ చేసినాం, అటాక్ తర్వాత కౌంటర్ అటాక్స్ ఉంటాయని మనకు తెలుసు. సో అటాక్ కౌంటర్ అటాక్ నడుస్తున్నాయి. ఒక విరమణ ఒప్పందం ఏదో జరిగింది, అగ్రిమెంట్ జరిగింది, మధ్యలో పెద్దవాడి స్థానం చేసిండ్రు, అయిపోయింది. బట్ ఎమోషనల్ గా ఉన్నోళ్లను రెచ్చగొడితే ఎట్లా ఉంటదన్నది ఇప్పుడు భారతదేశం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ దేశం నుంచి కూడా డిమాండ్స్ వస్తాయి ఖచ్చితంగా. దేశం నుంచి అసలు విరమణ ఒప్పందానికే నాకు తెలిసి దేశం ససేమిరా అంటది. ఎందుకంటే మనకు కావాల్సింది పిఓకే తీసుకురండి, ఉగ్రవాదాన్ని మొత్తాన్ని మట్టు పెట్టండి, ఇంకా 13 ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి, వాటిని కూడా మట్టు పెట్టండి అన్నది ప్రధానంగా ఉంది. సెక్యూరిటీని పెంచండి, సామాన్య ప్రజలకు కాపలా ఉండండి, సామాన్య ప్రజల్ని బంకర్లోకి షిఫ్ట్ చేయండి. ఎమోషనల్ గా ఉండాలని రెచ్చగొడితే ఏం జరుగుద్దో ఇప్పుడు పాకిస్తాన్ తెలియాల్సినటువంటి అవసరం భారీగా ఉన్నట్టు కనిపిస్తోంది. కోటేశ్వరరావు గారు, డెఫినెట్ గా ఎమోషన్స్ ని గమనంలో ఉంచుకొని జరిగినటువంటి పరిణామాలతోటి ఆ ఎమోషన్స్ మరింతగా ఎక్కువయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక హర్ట్ ఫీలింగ్ కూడా వచ్చిన తర్వాత అవి ఇంకా బలపడతాయి జనానికి. రెండోది, ఇప్పుడు పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, ఇమ్రాన్ ఖాన్ అధికారానికి వచ్చిన తర్వాత, ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత ఉక్రెయిన్ వారి విషయంలో రష్యాకి మద్దతుగా
రష్యా వెళ్ళి పుతిన్ తోటి కలిసినట్టు తర్వాతనే అమెరికా ప్రమేయంతో అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ఇమ్రాన్ ఖాన్ ని పదవి నుంచి దించివేస్తుంది అనేటువంటిది మనం గమనించాలి. అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం ఆందోళన చేస్తున్నారంటే అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆందోళన చేయొచ్చు, దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ అమెరికా ఎంత పైకి ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ పాకిస్తాన్ మిలిటరీ మీద అమెరికా కమాండ్ ఇప్పటికీ పనిచేస్తా ఉంది. అమెరికా ఏది చెబితే అది చేసేటువంటి పరిస్థితిలోనే అది ఉన్నది. అయితే ఇప్పుడు ఎందుకు అటువంటి మిలిటరీ ఈ విధమైనటువంటి వైలేషన్ కి తెగబడింది అనేటువంటిది అదేమిటంత రహస్యం కాదు. ఇవాళ కాకపోతే రేపు తెల్లవారేసరికైనా తెలుస్తుంది. అందుకనే నేనేమంటున్నానంటే ఇది అమెరికా గేమ్ కూడా అయి ఉండవచ్చు. అమెరికాకి తెలియకుండా పాకిస్తాన్ లో చీమ కూడా కదలదు అనేటువంటిది మాత్రం నాకు నిశ్చితమైనటువంటి అభిప్రాయం. అభిప్రాయం గల కారణం ఏంటి? కారణం అంటే ఇండియన్ బ్లాక్ మెయిల్ చేయటమే. బట్ వాణిజ్య పరంగా చూసుకున్నా, మిత్రత్వం పరంగా చూసుకున్నా భారతదేశంతోనే ఎక్కువ సంపద, భారతదేశంతోనే ఎక్కువ రాబడి దిగుబడి ఉంటుంది. ఈవెన్ మొన్న సుంకాల విషయంలో కూడా భారతదేశం మొట్టమొదటిసారి పాజిటివ్ గా రెస్పాండ్ అయింది. ఇంతటి రిలేషన్షిప్ పాకిస్తాన్ విషయంలో భారత్ తో గేమ్ ప్లాన్ చేస్తుంది అమెరికా, అట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు సుంకాలు తగ్గిస్తామని చెప్పేసి మన మీద ప్రకటించక ముందే ఇండియా గవర్నమెంట్ చెప్పినప్పటికీ సుంకాల విషయం కాదు ట్రంప్ కావాల్సింది, మన మార్కెట్ ని కంప్లీట్ గా ఓపెన్ చేస్తారా లేదా అనేటువంటిది అమెరికా ఇవాళ చేస్తున్నటువంటి డిమాండ్. ఆ డిమాండ్ ని నరేంద్ర మోడీ గారు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు అంటే ఆ విధంగా కనుక ఓపెన్ చేసేట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అంబానీ, అదానీ, టాటా, బిర్లా వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి కుర్చీని లాగేస్తారు. ఒక విధంగా ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో తమ వస్తువులకి, తమ వాల్మార్ట్ కి, తమ అమెజాన్ కి, వాటన్నిటికీ మీరు డోర్లు తెరుస్తారా లేదా? మొన్న జేడి వాన్స్ వచ్చి చెప్పి వెళ్ళింది అదే దాని సందేశం. ఆ చెప్పిన తర్వాతనే మన వైపు నుంచి దానికి తగినటువంటి ప్రతిస్పందన లేదా మేము అట్లా చేస్తాంలే. సుంకాలు తగ్గించడం వేరు, సుంకాలు తగ్గించడం కాదు వాడికి కావాల్సింది, ట్రంప్ కావాల్సింది మన మార్కెట్ ని కంప్లీట్ గా ఓపెన్ చేయాలనేది కదా వాళ్ళ డిమాండ్. అందువల్ల జేడి వాన్స్ ఆ విధంగా మాట్లాడినా లేకపోతే ట్రంప్ ఆ విధంగా మాట్లాడినా మాకేం సంబంధం లేదు. వాళ్ళు 1500 సంవత్సరాల నుంచి ఆ చర్చ కూడా. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం ఒక చాలా భారీ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. దేశం మొత్తం కూడా ఒక హై అలర్ట్ ఉండాల్సినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎట్లాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ కూడా కేంద్ర హోంశాఖ నుంచి ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. వర్చువల్ మీటింగ్ జరిగింది. ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర హోంశాఖ కలిపి అన్ని రాష్ట్రాల సిఎస్లతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టింది. సో ఈ రాత్రికి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా, ఎట్లాంటి దాడులు జరిగినా ఏదో రాతో కూడా ఇందాక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రా తోటి అట్లాగే అజిత్ దోవల్ తో కూడా భేటీ అయ్యారు. సో ఈ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వం చేసిన తర్వాత అటు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడిచింది, ఎల్ఓసి దగ్గర అటాక్స్ చేస్తోంది, సైనికులను చంపేస్తోంది, సైనికుల పైన కాల్పులు జరుపుతోంది. అటు బర్మార్లో కూడా డ్రోన్ దాడి జరిగింది. శ్రీనగర్లో, గంగానగర్లో కూడా డ్రోన్లు కనిపిస్తున్నాయి. రాజస్థాన్లో కూడా డ్రోన్లు కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఒక డ్రోన్ కూలిపోయింది, పాకిస్తాన్ డ్రోన్ ఒకటి కూలిపోయింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఎంక్వైరీ చేస్తే రేపు ప్రెస్ మీట్ లో మళ్ళీ ఏం చెప్పబోతున్నారన్న చూడాల్సినటువంటి అవసరం ఉంది. కంప్లీట్ పఠాన్కోట్, పంజాబ్ అంతా విద్యుత్ సరఫరా వెళ్ళిపోయింది, మళ్ళీ బ్లాక్అవుట్ లోకి వెళ్ళిపోయాయి. కచ్ లో డ్రోన్లు కనిపిస్తున్నాయి, కొన్ని డ్రోన్స్ కూలిపోతున్నాయి. మోర్ ఓవర్ ద బ్యాడ్ థింగ్, బిఎస్ఎఫ్ ఒక జవాన్ చనిపోయారు, 7 జవాన్లకు బుల్లెట్ దెబ్బలు తగిలాయి. సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ ఆయన చనిపోయారు. బిఎస్ఎఫ్ సీనియర్ అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో ఎల్ఓసి దగ్గర కాల్పులు జరుగుతున్నాయి, అటాక్ కి కౌంటర్ అటాక్ జరుగుతోంది. సో ఇట్లాంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో
కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల సిఎస్లతోటి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది, వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది. అందరూ అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాల్సినటువంటి టైం. ఇప్పటికే మాక్ డ్రిల్స్ కూడా గత 3 రోజుల కింద మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు. ఆ నిర్వహణలో భాగంగా మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అన్నది తెలుసుకున్నాం. సో మాక్ డ్రిల్స్, ఇట్లాంటి మాక్ డ్రిల్స్ చాలా కీలకం. అండ్ అందరూ ఆత్మస్థైర్యంతో ఉండి బార్డర్ లో ఫైట్ చేస్తున్నటువంటి సైనికులకు, ప్రభుత్వానికి మనవంతుగా మనం సహాయం, మనం మద్దతు తెలపాల్సినటువంటి అవసరం. ఇది అసలైనటువంటి సమయం. ప్రతి ఒక్కరూ గుండె నిర్భరంగా ఉండాలి. ఏ జరిగినా ప్రభుత్వాలు ఉన్నాయి, సైనికులు ఉన్నారు. ఇప్పటికే ఇందాక జగన్మోహన్ గారు ఇందాక ప్రెస్ మీట్ లో ఎస్ పాకిస్తాన్ అబద్ధాలు చెప్పింది, వాటన్నిటిని మేము తిప్పికొట్టాం. బ్రహ్మోస్ క్షిపణిపైన ఎట్లాంటి దాడి జరగలేదు, ధ్వంసం జరగలేదు, పాకిస్తాన్ అన్ని అబద్ధాలు చెప్పింది అని చెబుతూ ఈ ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం ఉందో దాన్ని అంగీకరిస్తూ, బట్ భవిష్యత్తులో ఏం జరిగినా, మళ్ళీ అట్లాంటి యాక్టివిటీస్ కి ఏం దిగినా పాకిస్తాన్ ఖచ్చితంగా మళ్ళీ మేము ఎదురుదాడి చేస్తాం అని ఒక కామెంట్ చేసింది. అంటే ఇందాక ప్రెస్ మీట్ ఏంటంటే అది కాంప్రమైజ్ అయినటువంటి ప్రెస్ మీట్ కాదు, ఒక వార్నింగ్ ప్రెస్ మీట్. సో ఆ వార్నింగ్ కి ఇప్పుడు రంగంలోకి దిగుతోందా? సో ఏం చెప్తారు, ఈ రాత్రికి ఎట్లా ఉండబోతోంది? వెరీ ఇంట్రెస్టింగ్. నిన్న అయిన దానికన్నా అట్లీస్ట్ మల్టిపుల్స్ లోనే రెస్పాన్స్ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నా అండి. నిన్న రాత్రి కూడా మనం ఆలోచిస్తే చాలా క్లియర్ గా మనం మన రెస్పాన్స్ స్టేట్మెంట్ రెస్ట్రైన్డ్ గా ఉంటానే చాలా ఎంఫాటిక్ గా ఉంది. ఈసారి మటుకు డెఫినెట్లీ ఐ థింక్ టుడే ఇట్ విల్ బి ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ దాట్, బికాస్ దే విల్ బి నో హోల్డింగ్ బ్యాక్. ఇప్పుడు ఐ డోంట్ థింక్ ఇంకా దే విల్ వెయిట్ టూ లాంగ్. ఇప్పటిదాకా we did not declare war. They have always declared it as a war. Exactly. I'm just probably it's a matter of time before they do that. ఇప్పుడే స్ట్రైట్ అవే అవుతుందా, లేకపోతే రేపు పొద్దున మళ్ళీ ఇంకో సమావేశం తర్వాత అవుతుందా, నేషన్ అంతని కాన్ఫరెన్స్ లో తీసుకొని చేస్తారా అనేది ఐ డోంట్ నో. గానీ బట్ అంటే జగన్మోహన్ గారు ఇట్లాంటి పరిస్థితుల్లో దేశం మీద దాడి చేస్తున్నటువంటి టైంలో కూడా ఒక ఒప్పందాన్ని రద్దు చేసి దానికి తూట్లు పొడిచి మనమే దాడులు చేస్తున్నా, మన వ్యవస్థ పైన దాడులు చేస్తున్నా గానీ ఇంకా భారతదేశం పలానా వ్యక్తి పెద్ద మనిషి స్థానం చేశారు కదా, ఆయన అడిగి నిర్ణయం తీసుకుందాం అనేటువంటి పరిస్థితి ఉంటుందా? ఈ లోపు దేశం నిర్ణయం దేశం డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఈ రాత్రి కొట్టాలన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు ఈ రోజు కోరుకుంటారు. ఇంకా ఉండదండి. ఐ డోంట్ థింక్ దే విల్ వెయిట్ ఫర్ ఎనీబడి నౌ. ఎవరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళు మాట్లాడుకోవాలి. ఆటోమేటిక్లీ ఎవరైతే పెద్దరికం వహించారో వాళ్ళు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు మాట్లాడుకోవాలి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇంకా మనం వీ కెన్ స్ట్రైట్ అవే స్టార్ట్ డూయింగ్ వాట్ వీ నీడ్ టు డూ, అండ్ అదే చేస్తామని నేను అనుకుంటున్నా. ఇప్పుడు శ్రీకాంత్ గారు, సార్ వెంకరెడ్డి గారు, ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ఒక పత్రము మీరు చదువుతున్నారో అది ద్వైపాక్షిక సంతకాలు ఉన్నటువంటిదా, ఏకపక్షంగా భారత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటిదా? దాని షరతులు ఉన్నాయి. సింధు నది, వీసా, వ్యాపార సంబంధాలు, ఇవన్నిటికీ మేము స్టేటస్ కో మెయింటైన్ చేస్తున్నామని రాసినట్టున్నది దాంట్లో. జనరల్ గా మనం ఇంతవరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ట్రంప్ చేసినటువంటి కామెంట్స్, ప్రెస్ మీట్ లో అధికారులు మాట్లాడినటువంటి మాటల్ని బేస్ చేసుకునే ఈ చర్చ నడుస్తోంది. అంతే, వాళ్ళు రిలీజ్ చేయాలి, అఫీషియల్ గా రిలీజ్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. There is no any note released by them. సంయుక్తంగా లేదన్నా వెంకటరెడ్డి గారు, సంయుక్తంగా రిలీజ్ చేసింది లేదు. బట్ ఓన్లీ ప్రపోజల్స్, ఆ ప్రపోజల్స్ కి భారత ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. అది 5 o'clock నుండి సీజ్ ఫైర్ కి మేము యాక్సెప్ట్ చేస్తున్నామని రెండు ప్రభుత్వాలు మాకు చెప్పినట్లుగా ట్రంప్ లేకపోతే మార్కో రూబియో, జేడి వాన్స్ వచ్చినటువంటి ప్రకటన తప్ప. బట్ దేర్ ఇస్ నో ఎనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్ ద సీజ్ ఫైర్ మ్యాటర్. ఆ మ్యాటర్ లో లేనే లేదు. నాకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది జగన్ సార్, ఏంటంటే మేము ఈ సీజ్ ఫైర్ సమాచారాన్ని మా అన్ని రెజిమెంట్లకు పూర్తి స్థాయిలో చేరవేయలేకపోబట్టే కొన్ని కింది స్థాయిలో ఉన్నటువంటి సైనికాధికారులు నిర్ణయం తీసుకొని డ్రోన్ల దాడి అనేది కంటిన్యూ చేశారు.
కాబట్టి ఇది మాకు తెలియదు అని బుకాయించేటటువంటి అవకాశం పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర లేదంటారా? మేము సరైన సమాచారాన్ని సరైన సమయంలో పంపలేకపోవటం వల్లనే ఇది జరిగింది అని రేపు పొద్దున మాట్లాడితే దానికి మనం ఎలా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుందనే ఒక అనుమానం కూడా వస్తుంది కదా. బట్ ఇది పాకిస్తాన్ దేనికైనా సిద్ధపడుతుంది. పాకిస్తాన్ ఏ అబద్ధం ఆడటానికైనా ఏది చెప్పడా మనం స్వయంగా అనేక సాక్ష్యాలు అనేక సందర్భాల్లో చూపించాం. మీరు షెల్టర్ ఇస్తున్నారు ఉగ్రవాదులకని చూపిస్తే వాళ్ళు అదే బుకాయింపు, మా దగ్గర ఉగ్రవాదులు లేరు, మేము షెల్టర్ ఇవ్వట్లేదు, మేము ట్రైనింగ్ ఇవ్వట్లేదు, మేము ఫండింగ్ ఇవ్వట్లేదు అని అబద్ధాలు చెప్పినట్లే మళ్ళీ ఇప్పుడు కూడా ఈ సీజ్ ఫైర్ విషయంలో మేము పూర్తి స్థాయిలో కింది స్థాయిలో ఉన్నటువంటి యాక్షన్ టీమ్స్ కి మేము పంపలేకపోవటం వల్లనే ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల ఇది జరిగింది అనే ఒక ప్రకటన చేస్తే దాన్ని ఎలా నమ్మాలి మనం? శేషు గారు, గుడ్ పాయింట్. మీరు వాళ్ళకి ఒక ఐడియా ఇస్తున్నారు. వాళ్ళు ఆలోచించింది మీరు ఒక ఐడియా ఇస్తున్నారు ఇప్పుడు. శ్రీకాంత్ గారు, అంటే పాకిస్తాన్ విషయం తెలిసి ఈ చర్చ అఫ్ కోర్స్ లేవనే తెలిసినటువంటి కోటేశ్వర శ్రీకాంత్ గారు, ఒక న్యూస్ ఒకటి నేను వినిపిస్తాను. అది డిడి న్యూస్. బ్రేకింగ్ న్యూస్, there is no firing currently along the line of control, defense sources. దూరదర్శన్ వార్తది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఈ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో డ్రోన్లు వచ్చి కాల్పులు జరుగుతున్న క్రమంలో లేటెస్ట్ అప్డేట్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుతానికి కాల్పులు లేవు అన్నది భారత ఆర్మీ చేసినటువంటి ప్రకటన. ప్రస్తుతానికి అంటే ఇందాక ఇప్పుడు శేషు సార్ అన్నటువంటి పాయింట్ పైన కూడా మేబీ దీన్ని బేస్ చేసుకుని అట్లాంటి కామెంట్ వచ్చిందేమో. కోటేశ్వరరావు గారు, అందుకని ఏం జరుగుతోంది ఏమిటి, ఇది ఒక జనాన్ని ఆడుకుంటున్నారు అన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇది నిజంగా ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ విధమైనటువంటి ప్రకటనలతోటి ఈ విధమైనటువంటి న్యూస్ తోటి జనం బుర్రలేవు, బద్దలైపోయేట్టుగా ఉన్నాయి ఈ రాత్రికి. బట్ ఒమర్ అబ్దుల్లా ఒక ట్వీట్ చేశారు, ఇది ఎట్లాంటి సీజ్ ఫైర్ యాక్షన్, ఇది ఎందుకు ఈ కాల్పుల సౌండ్ మళ్ళీ వినిపిస్తోంది, ఎందుకు జవాన్ల మీద కాల్పులు జరుగుతున్నాయి, ఎందుకు మళ్ళీ బ్లాక్అవుట్, ఎందుకు ఈ డ్రోన్లు వస్తున్నాయి? సో వీటికి కూడా సమాధానాలు వెతకవలసిందే కదా కోటేశ్వరరావు గారు. దిస్ ఈస్ నో సీజ్ ఫైర్. ద 8 డిఫెన్స్ యూనిట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ శ్రీనగర్ జస్ట్ ఓపెన్డ్ అప్. సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పినటువంటి అంశం. అందుకని ఇప్పుడు ఏ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో లేకపోతే ఏం జరుగుతా ఉందో అనేటువంటిది నిజంగా చాలా హారిబుల్ అనేటువంటిది పరిస్థితి. రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఓవైపు కాల్పులు జరుగుతున్నాయి, ఓవైపు సౌండ్స్ వస్తున్నాయి, డ్రోన్లు వస్తున్నాయి. ప్రత్యక్షంగా డ్రోన్ల విజువల్స్ కూడా ఐ న్యూస్ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. తో పాటు అక్కడ మనకు వస్తున్నటువంటి కామెంట్ ఏంటంటే, టెర్రరిస్టులు యాక్టివ్ గానే ఉన్నారు. పాకిస్తాన్ చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి కామెంట్లు ఒకటైతే కనుక, కాశ్మీర్ లో పిఓకేలో ఉన్నటువంటి టెర్రరిస్టులు, సో యాక్టివ్ గా ఉన్న టెర్రరిస్టులు ఆ టెర్రరిజం బుద్ధిలోనే ఇంకా ఉన్నారు, టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతున్నాయి భారత్ లో. అందుకని కమ్యూనికేషన్ అనేటువంటిది ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఒక సంక్షోభం, కమ్యూనికేషన్ క్రైసిస్ అనేటువంటిది ఇప్పుడు కనిపిస్తా ఉంది. దీన్ని ఏ విధంగా నిర్ధారించాలి, ఏ విధంగా భాష్యం చెప్పాలనేటువంటిది పెద్ద సమస్య. ఇన్ఫర్మేషన్ వార్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. మొన్న ఐ థింక్ డే ఫోర్ ఎస్టర్డే నైట్ అండి, మనం వివర్ అప్ టిల్ 1:30 in the morning ఐ న్యూస్ లోనే కదా నేను కూడా ఉన్నాను అప్పుడు. See, we remember seeing that Karachi has been hit, Vikrant has started firing, 10 ships have been sunk. And you know, ilanti enno ఊహాగానాలు కంటిన్యూస్ గా we thought it was real. Yeah. And we were discussing those issues, correct? So if we look at those things and now what is happening and what will continue to happen through the night probably, it is all a part of the information war. I think we have to be extremely cautious about these things, and unless everything is absolutely verified,
మనం దాని మీద ఎక్కువ డిస్కస్ చేయడం కూడా ప్రాబ్లీ ఇస్ నాట్ ఎ గుడ్ ఐడియా. శ్రీకాంత్, లాస్ట్ 3 days ఆన్వర్డ్స్ థౌజండ్స్ ఆఫ్ డ్రోన్స్ మన పైకి వదిలిందండి పాకిస్తాన్. మరి చాలా దుర్మార్గం ఏంటంటే జనావాసాలను టార్గెట్ చేస్తూ, లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నటువంటి గ్రామాలను టార్గెట్ చేస్తూ, సామాన్య జనం పైన థౌజండ్స్ ఆఫ్ డ్రోన్స్ ని, మిసైల్స్ ని వదిలిపెట్టి చాలా వికృతమైనటువంటి దాడులకు పాకిస్తాన్ పాటుపడుతుంది అనేది చాలా స్పష్టమైనటువంటి అంశం. బట్ ఖచ్చితంగా మనం దానికి రిటాలియేషన్, దానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఎన్ని డ్రోన్స్ సైన్యము నిరంతరాయంగా డ్రోన్స్ ని కూల్చేటటువంటి పనిలోనే నిమగ్నం అయిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. టర్కీ నుండి ఒక టర్కీ మేడ్ డ్రోన్స్ నే ఒక 400 నుంచి 500 డ్రోన్స్ ని డెమాలిష్ చేసినాం మనం నిరంతరాయంగా. గత 2 రోజుల్లో రాత్రిపూట డ్రోన్స్ మనం పేల్చేస్తున్నామని, ఈ రోజు మార్నింగ్ పగటిపూటనే డ్రోన్ అటాక్ తెగబడ్డది పాకిస్తాన్. మళ్ళా ఇప్పుడు కాల్పుల విరమణ తర్వాత కూడా, ఒప్పందం కుదిరిన తర్వాత కూడా మళ్ళా శ్రీనగర్ బేస్ చేసుకొని ఉదంపూర్ దాకా డ్రోన్ అటాక్ తెగబడుతున్నటువంటి సందర్భాన్ని ఎంత ఉపేక్షించాలని ప్రభుత్వము, సైన్యం ఉపేక్షించాలనుకుంటుంటే వాళ్ళు అంతగా రెచ్చిపోతున్నారు. మనం ఈ విషయాన్ని ఇప్పుడు పాకిస్తాన్ సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. మనం చేసిన ఇంకొక కీలకమైన అటాక్ కరాచీ పోర్ట్ పై చేసినటువంటి అటాకే. ఎక్కడ కూడా మనం నిబంధనలు ఉల్లంఘించలేదు, సివిలియన్ పైన అటాక్ చేయలేదు, తర్వాత మిలిటరీ పోస్టుల పైన దాడి చేయలేదు. మనం చేసినటువంటి 2 పోస్టులు కూడా చాలా పద్ధతిగా చేసినటువంటి అటాక్స్ చేసినటువంటి సందర్భం మనమైతే, వాళ్ళు విచక్షణ రహితంగా ఏ యుద్ధ నియమాలను పాటించకుండా విచక్షణ రహితంగా భారతదేశం ఒక దేశం ఉంది, దానిపైన డ్రోన్లు పడేయాలనేటటువంటి ఒక యాటిట్యూడ్ తోటే వాళ్ళ మిలిటరీ పనిచేస్తున్నట్టుగా, లేకపోతే టెర్రరిస్ట్ పోస్టులు పనిచేస్తున్నట్టుగా కనపడుతుంది తప్ప, ఇప్పుడు కూడా పాకిస్తాన్ బుకాయించవచ్చు, మా సైన్యం డ్రోన్లను వదలలేదు, ఇక టెర్రరిస్టులు ఎక్కడో ఉండి పిఓకేలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ అదే వస్తుంది. ఇప్పుడు అదే లైన్ వస్తుంది, పాకిస్తాన్ భారత్ పైకి వదిలారు, మాకు సంబంధం లేదని తప్పించుకో చూసే అవకాశం కూడా ఉంది. అండ్ మోరోవర్, అంటే ఇప్పుడు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల సిఎస్ లకు ఇస్తున్నటువంటి ఆదేశాలు అందరికి వీడియో కాన్ఫరెన్స్ లో అలర్ట్ గా ఉండాలని చెప్పడాలు, అటు జమ్మూ దగ్గరలో నగ్రోటాలో సైనిక యూనిట్ పైన ఉగ్రవాద దాడి జరిగింది అన్నది తెలుస్తోంది. సో ఉగ్రవాదులు యాక్టివేట్ అయ్యారు అన్నది ఒక ప్రోపగండా తీసుకొస్తున్నారు, సైనికులు కాదు ఉగ్రవాదులు అన్నది తీసుకొస్తున్నారు. అండ్ ఇప్పుడు రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి అలర్ట్ చూస్తే గనక స్లీపర్ సెల్స్ కూడా యాక్టివేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, రాష్ట్రాలు కూడా భద్రంగా ఉండాలి అన్నటువంటి ఒక సంకేతాన్ని కనిపిస్తుంది. సో టెర్రరిజం ఇస్ ఇన్ యాక్టివ్ మోడ్. అప్పుడు చిత్తశుద్ధి ఉంటే భారత ప్రభుత్వము, పాక్ ప్రభుత్వం 2 కలిసి ఉగ్రవాద శిబిరాలు మట్టు పెట్టాలి. మనం ఒప్పందానికి కనుక కట్టుబడి ఉంటే అటు పాకిస్తాన్ సైన్యం, ఇటు భారత సైన్యం 2 అటాక్ చేసి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉగ్రవాదులే భారత్ మిలిటరీ పోస్టుల పైన ఇప్పుడు గనక దాడి చేసి ఉంటే ఆఫ్టర్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ తర్వాత, బట్ ఆ విధమైనటువంటి ప్రక్రియ జరుగుతుందా? జరగటానికి పాకిస్తాన్ మిలిటరీ ముందుకు వస్తుందా? పాకిస్తాన్ ప్రపోజల్స్ ముందుకు వస్తారా? ఇట్స్ వెరీ కాంప్లెక్సిటీ, ఇట్స్ వెరీ కాంప్లెక్స్ థింగ్స్ ఆల్ దీస్. వెంకరెడ్డి గారు నిర్ణయం ఏముండబోతోందా అన్నది దేశం చూస్తోంది. సో ఉగ్రవాద దాడి జరుగుతోంది, ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు, సైనిక యూనిట్ పైన దాడి జరుగుతోంది, ఒక బిఎస్ఎఫ్ సోల్జర్ కూడా చనిపోయారు, ఇంకొక 7 వరకు గాయపడ్డారన్నది కూడా తెలుస్తోంది. ఇవన్నీ అట్లా ఉంచితే డ్రోన్లు ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు డ్రోన్ విజువల్స్ ఏ రకంగా దేశం పైకి వస్తున్నాయి. అన్ని మిలిటరీ క్యాంపులను బేస్ చేసుకునే వస్తున్నాయి, అన్ని మన సిస్టమ్ ని దెబ్బ చేయడానికి వస్తున్నటువంటి డ్రోన్లు కనిపిస్తున్నాయి. ఓవైపు కేంద్రం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి. సో ఇప్పుడు ప్రజల్లో ఒక భయం కనిపిస్తోంది, బయటికి వెళ్ళాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ కు గతంలో అట్లాంటి కొన్ని మరకలు ఉన్నాయి, కొన్ని రక్తపు గాయాలు హైదరాబాద్ లో ఉన్నాయి. గోకుల్ చాట్ ఉంది, లుమినీ పార్క్ ఉంది, దిల్సు నగర్ బ్లాస్ట్లు ఉన్నాయి, ఇట్లాంటి గాయాలన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రజలు భయపడేటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు సమాధానం ఏముంది అన్నదే ఒక ప్రశ్న కనిపిస్తుంది. అఫ్ కోర్స్ మన గతంలో కూడా చాలా సమాధానం చూసాం, ఈ రాత్రి కూడా ఖచ్చితంగా సమాధానం ఉంటుంది అనేది దేశం ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఎట్లా చూస్తున్నారు వెంకరెడ్డి గారు?
ఇప్పుడు మీరు అన్నది అక్షరాల నిజం, దాని మీద నేను డిస్ప్యూట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి సంఘటనల తర్వాత ఒక రకమైనటువంటి ఒక అపనమ్మకము సందర్భాలు మనకు కనపడుతున్నటువంటిది. వెంటనే భారత ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలా, ప్రజలకు భరోసా ఇవ్వాలా, చేయబోతున్న కార్యక్రమం ఏంది అనేటువంటిది, ఎక్కడ ఏం జరిగింది అనేటువంటి చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. ఇది మామూలు విషయం కాదు కదా, ఏదో అభివృద్ధికి సంబంధించినటువంటి విషయం, పాలసీ విధానాల్లో కొంత ఇటు అటు ఉంటే మనం వేరే భరిస్తాం. కానీ ఇది దేశ రక్షణకు సంబంధించినటువంటిది. ఒక ఒప్పందం జరిగింది అని అంటున్నారు. జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటిది మరి మిలిటరీ వాళ్ళ ద్వారానే, అధికారుల ద్వారానే మనకి సమాజానికి ప్రజలకు చెప్పడం జరిగింది. ఇప్పుడు తప్పకుండా కొంత పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా జరగాల, జరిగి ప్రజలకు భరోసా ఇవ్వవలసినటువంటిది అనే నేను అనుకుంటున్నాను.